థ్యాంక్ యూ సార్. సార్ అలాగే ఈరోజు మనకి మన లైన్స్ నవీన్ గారు బయటకు వచ్చాను, వీడియో తీసాను. ఫ్రేమ్ ఫోటో తీసుకున్నాను ఫ్యామిలీ కోసం. జస్ట్ అలా మీరు వచ్చింది, మీరు అటలండి సార్, మీరు అటలండి. మీరు వచ్చి పూర్తిగా చాలా మీరు వచ్చి 34 సంవత్సరాల వయసు ఉండే కుర్రవాడు ఒక డీకాంపన్సేటెడ్ లివర్ డిసీజ్తో సఫర్ అవుతున్నాడు. అయితే ఈ డీకాంపన్సేటెడ్ లివర్ డిసీజ్ అనేది మనకి ఒక వైరల్ మార్కర్స్ వల్ల కానీ లేదంటే ఒక ఆల్కహాల్ కాజ్ వల్ల కానీ యూజువల్గా వస్తూ ఉంటుంది. అయితే ఈయనకి ఒక ఎక్స్ట్రా హెపాటిక్ పార్ట్లో మీరు అబ్స్ట్రక్షన్ అవ్వడం వల్ల లేదంటే నాన్ సిరోటిక్ ఇడియోపతిక్ కాజ్ అంటే కొన్ని డిసీజెస్కి రీజన్ కూడా మనకు తెలియదు, దాన్ని ఇడియోపతిక్ అంటాం. సో ఆ కాజు వల్ల లివర్ ఫెయిల్ అయ్యి అప్పటి నుంచి కూడా లివర్ డీకంపన్సేట్ అయిపోయింది, అంటే లివర్ మెటబాలిజం కంప్లీట్గా పోయిందన్నమాట. సో ఎప్పుడైతే లివర్ మెటబాలిజం పోయిందో ఆ ఫంక్షన్ అనేది బాడీలో మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆల్బుమిన్ డ్రగ్స్ అనగా కొన్ని ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనగా డ్రగ్స్ అని ఖచ్చితంగా ప్రతి నెలకు ఒకసారి 2 monthsకి ఒకసారి ఇవ్వాలి. అంటే మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యేంత వరకు కూడాను ఈ ట్రీట్మెంట్, ఈ థెరపీ అనేది కంటిన్యూ చేయాలి. సో ఈ పరంపరలో అది 12 ఇంజెక్షన్ వరకు హ్యూమన్ ఆల్బుమిన్ అవసరం అవుతుంది. అంటే అది ఇంచుమించు 7,000 to 10,000 మధ్యలో ఉంటుంది, అంటే వేరియస్ కంపెనీస్ బట్టి. సో అతనికి ఇంతవరకు కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నారు, ఇంకా కూడాను ఒక 4-5 ఇంజెక్షన్స్ అవసరం ఉంది ఇంకా. సో దానికి మనకి కొన్ని స్వచ్ఛంద సంస్థల నుంచి ఇస్తున్నారు. రాబిన్ హుడ్ అనగా విశాఖపట్నం ఉమాశంకర్ గారు ఇవ్వడం జరిగింది. ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఈ విధంగా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయనకి అట్లీస్ట్ మనం కంప్లీట్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యేంత వరకు కూడాను మన సర్వైవల్ రేట్ని జీవితం యొక్క కాలాన్ని పెంచుతూ మనం ఒక రకమైన ఒక పాజిటివ్ దృక్పథాన్ని అతను కల్పించాలి. సో ఇది రావడం అనేది చాలా అన్ఫార్చునేట్ థింగ్. డీకాంపన్సేటెడ్ లివర్ డిసీజు డ్యూ టు ఆల్కహాల్ రావడం ఒకటి, లేదంటే హెపటైటిస్ సి వల్ల కానీ హెపటైటిస్ బి వల్ల కానీ రావచ్చు. ఈయనకి ఇడియోపతిక్ కాజు బయట నుంచి క్రానిక్ థ్రాంబస్ అనేది అబ్స్ట్రక్ట్ చేసి వయసులో ఉన్న కుర్రవాడికి అతను ఉండే జీవితం అంతా కూడాను ఈ డిసీజ్ వల్ల సఫర్ అయ్యి ఆయన లాంగివిటీ మార్బిడిటీ కూడా వచ్చి చాలా వరకు సఫర్ అవ్వడం జరిగింది. సో దానికి మనం చాలా వీలైనంత వరకు ఎంత వీలైతే అంత మనం సపోర్ట్ చేస్తూ అతనికి ఇంకా మున్ముందు ఏమైనా అవసరమైతే లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున భరోసా ఇస్తూ అవసరమైన ఇంకేదైనా ఇంకా అవసరమైతే మనం ఇంజక్షన్సే కాదు ఏమైనా అవసరమైతే మాట్లాడడం రిగార్డింగ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్తో మాట్లాడి మనం వీలైనంత వరకు ఎంతవరకు వీలైతే అంత హెల్ప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.